నమస్తే, నా పేరు పెళ్ళూరు కృష్ణరాజ, గృహవాస్తు సిద్ధాంతిని. ఈరోజు మెట్ల కింద రూములు, పల్లెల్లో వాళ్ళు, టౌన్లలో వాళ్ళు స్థలాలు కలిసి వస్తాయని, లేదా ఇరుకు స్థలాలు ఉన్నప్పుడు మెట్ల కింద రూములు కడుతుంటారు. అవి బాత్రూములు కావచ్చు, స్టోర్ రూములు కావచ్చు, ఏస్ట్ రూములు ఇలాంటి కడుతుంటారు. మెట్ల కింద ఎలాంటి రూములు కట్టకూడదు. ఇది వాస్తు నిబంధన. మెట్లు ఏ పక్క పెట్టినా పెరుగుడు కాదు. మెట్ల కింద ఏదైనా రూమ్ కట్టినప్పుడు ఆ మూల పెరిగిన దోషం వస్తుంది. అయితే ఈశాన్యంలో మెట్లు ఎందుకు బెటర్ అంటే బరువు కాబట్టి ఆ మూల మెట్లు బెటరు. మిగిలిన 3 భాగాల్లో ఆగ్నేయము, నైరుతి, వాయువులో మెట్లు కట్టుకోవచ్చు. మెట్ల కింద రూమ్ కట్టుకున్నప్పుడు ఆ మూల పెరిగిన దోషం వస్తుంది. ఇది తూర్పు సింహద్వారం. ఆగ్నేయంలో ఇక్కడ బాత్రూమ్ కానీ లేదా మరొక రూమ్ కట్టడం వల్ల ఆ మూల పెరిగిన దోషం వస్తుంది. అలాగనే దక్షిణం సింహద్వారం అయినప్పుడు నైరుతిలో రూమ్ కట్టడం వల్ల అంటే మెట్ల కింద ఆ మూల పెరిగిన దోషం వస్తుంది. అంటే అప్పుడు నైరుతి పెరిగిన దోషం వస్తుంది. అలాగనే పడమర సింహద్వారానికి నైరుతిలో రూమ్ కట్టడం వల్ల మెట్ల కింద ఆ మూల పెరిగిన దోషం వస్తుంది. ఉత్తరం సింహద్వారానికి వాయువులో మెట్ల కింద రూమ్ కట్టడం వల్ల ఆ మూల పెరిగిన దోషం వస్తుంది. అలాగనే తూర్పు సింహద్వారానికి మెట్ల కింద బాత్రూములు కానీ, స్టోర్ రూములు కానీ, మరొక రూములు కట్టడం వల్ల ఆగ్నేయం పెరిగిన దోషం వస్తుంది. దీనివల్ల స్త్రీకి అనారోగ్యం కానీ, లేదా ఇంట్లో యజమాని కానీ అనారోగ్యం కానీ, పెద్ద కొడుక్కి లేదా స్త్రీకి అనారోగ్యానికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ సింహద్వారానికి నైరుతిలో మెట్ల కింద రూములు కట్టడం వల్ల నైరుతి పెరిగిన దోషం వల్ల భర్త భార్యల మధ్య గొడవలు, అప్పుల పాలు, కోర్టు వ్యవహారాలు, యాక్సిడెంట్లు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. పడమర సింహద్వారాన్ని కూడా మెట్ల కింద రూములు కట్టడం వల్ల నైరుతి పెరిగిన దోషం వల్ల అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, అప్పులు పాలవటం అనేది జరుగుతుంది. వాయువులో అంటే ఉత్తరం సింహద్వారానికి వాయువులో మెట్ల కింద రూములు కట్టడం వల్ల ఇంట్లో నిలకడ లేకపోవటము, గాల్లో పాలపిండిలాగా డబ్బు ఖర్చు అయిపోవటము ఇన్ని ఉంటాయి. కాబట్టి వాస్తు చెప్పేది ఏంటంటే మెట్ల కింద ఎలాంటి రూములు కట్టకూడదు అనేది శాస్త్రం చెబుతుంది. కొందరు ఏం చేస్తున్నారంటే రూము కట్టకుండా మెట్ల కింద ఒక తలుపు పెట్టి దాన్ని వాడుకుంటున్నారు. ఇలా తలుపు పెట్టడం కూడా వాస్తురీత్యా తప్పు. కాబట్టి మెట్లు ఏ పక్క పెట్టినా పెరుగుడు కాదు. మెట్ల కింద ఎలాంటి రూములు కట్టకూడదు. నమస్తే.